దేవుడు ఉన్నాడా? లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడున్నాడు. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే 2 టీమ్స్ కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది? లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్స్ ఏంటి? 2 టీమ్ స్టార్టింగ్ 7 ఎలా ఉండే ఛాన్స్ ఉంది? సీజన్ 12 లో టైటాన్ ప్లేయర్స్ అండ్ హర్యానా ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫైనల్ గా 2 టీమ్ కోచెస్ యొక్క పీకేఎల్ రికార్డ్ చూద్దాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే 2 టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 13 మ్యాచెస్ జరిగాయి. ఇందులో టైటాన్స్ టీం 5 మ్యాచెస్ విన్ అయింది అండ్ హర్యానా టీం 7 మ్యాచెస్ విన్ అయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్ చూసుకుంటే టైటాన్స్ టీం 2 మ్యాచెస్ లో విన్ అయింది అండ్ హర్యానా టీం 3 మ్యాచెస్ లో విన్ అయింది. లాస్ట్ సీజన్ లో ఈ 2 టీమ్స్ కి మధ్య 2 మ్యాచెస్ జరిగితే ఒక మ్యాచ్ టైటాన్స్ టీం విన్ అయింది అండ్ ఇంకొక మ్యాచ్ హర్యానా టీం విన్ అయింది. టైటాన్స్ టీం ఈ సీజన్ లో ఇప్పటి వరకు 12 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ విన్ అయింది, 5 మ్యాచెస్ లో ఓడిపోయింది. హర్యానా టీం ఈ సీజన్ లో ఇప్పటి వరకు 11 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ విన్ అయింది అండ్ 5 మ్యాచెస్ లో ఓడిపోయింది. తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకుంటే సెంటర్ మ్యాన్ గా చేతన్ సాహు ఉంటాడు. లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లాన్ ఉండే ఛాన్స్ ఉంది. రైట్ కార్నర్ లో వైస్ కెప్టెన్ అయిన శోభన్ షిండే ఉంటాడు. లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్ ఉంటాడు. రైట్ కవర్ లో అభిదోహన్ ఆడే ఛాన్స్ ఉంది. లెఫ్ట్ ఇన్ లో భరత్ హుడా ఉంటాడు. రైట్ ఇన్ లో కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ ఉంటాడు. టైటాన్స్ టీం లాస్ట్ 4 మ్యాచెస్ లో ఆల్మోస్ట్ సేమ్ స్టార్టింగ్ 7 తో ఆడారు. విన్ అవుతున్నారు కాబట్టి టీం అయితే చేంజ్ చేయడం లేదు. బట్ నెక్స్ట్ మ్యాచ్ లో ప్రభు జవహర్ కి స్టార్టింగ్ 7 లో ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే తను లాస్ట్ మ్యాచ్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. టైటాన్స్ టీం ని 2 టైమ్స్ అవుట్ నుండి సేవ్ చేసి మ్యాచ్ ని గెలిపించాడు. విజయ్ మాలిక్ కెప్టెన్ గా టీం ని బాగా లీడ్ చేస్తున్నాడు. తనైతే అన్ని రకాల స్కిల్స్ యూజ్ చేసి పాయింట్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో విజయ్ మాలిక్ 18 రైడ్స్ చేసి 9 రైడ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. భరత్ హుడా ఇంతకు ముందు యూపీఎల్ తో జరిగిన మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. బట్ రీసెంట్ గా మళ్ళీ యూపీలో జరిగిన మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేసి రివెంజ్ తీసుకున్నాడు. తనైతే లాస్ట్ మ్యాచ్ లో 20 రైడ్స్ చేసి 14 రైడ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. విజయ్ మాలిక్ అండ్ భరత్ హుడా కాంబినేషన్ అయితే టైటన్స్ టీం కి చాలా బాగా వర్క్ అవుతుంది. విజయ్ మాలిక్ ఎక్కువగా బోనస్ పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు అండ్ భరత్ హుడా చూసుకుంటే ఎక్కువగా టచ్ పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు అండ్ డువా డైరెక్ట్స్ లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. టైటాన్స్ టీం థర్డ్ రైడర్ ని ఎక్కువగా యూజ్ చేయడం లేదు. ఫస్ట్ హాఫ్ లో చేతన్ సాహు ఉన్నప్పటికీ తనైతే ఎక్కువగా రైడ్స్ చేయడం లేదు. సెకండ్ హాఫ్ లో ప్రఫుల్ జవహర్ సబ్స్టిట్యూట్ గా వచ్చి అవసరమైన టైంలో పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ప్రఫుల్ 4 రైడ్స్ చేసి 2 టచ్ పాయింట్స్ అండ్ 2 బోనస్ పాయింట్స్ స్కోర్ చేశాడు. టైటాన్స్ టీం డిఫెన్స్ లో చూసుకుంటే శోభన్ షిండే పర్ఫార్మెన్స్ మ్యాచ్ టు మ్యాచ్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. గుజరాత్ తో మ్యాచ్ లో 4 టాకిల్ పాయింట్స్, పాటాతో మ్యాచ్ లో 3 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. రీసెంట్ గా యూపీలో జరిగిన మ్యాచ్ లో హైపై స్కోర్ చేశాడు. బట్ తనైతే కొన్నిసార్లు అవసరం లేని ట్యాకిల్ చేసి అవుట్ అవుతున్నాడు. ఇది చేంజ్ చేసుకుంటే టైటన్స్ టీం రైట్ కార్నర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. లెఫ్ట్ కార్నర్ లో ఉన్న అంకిత్ జగ్లాన్ పాట్నాతో మ్యాచ్ లో 4 టాకిల్ పాయింట్స్, గుజరాత్ తో మ్యాచ్ లో 3 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. రీసెంట్ గా యూపీఎల్ జరిగిన మ్యాచ్ లో కేవలం 1 పాయింట్ మాత్రమే స్కోర్ చేశాడు. రైట్ కవర్ లో ఉన్న అవిద్ దోహాన్ ట్యాకిల్స్ ఎక్కువగా చేయడం లేదు. బట్ ముందు మ్యాచ్ లో చూసుకుంటే తను ఫెయిల్ ట్యాకిల్స్ ఎక్కువగా చేయలేదు. కానీ లాస్ట్ మ్యాచ్ లో 5 ఫెయిల్ ట్యాకిల్స్ చేశాడు. యూపీ రైడర్ అయిన భవని రాజ్పుత్ అవిద్ దోహాన్ టార్గెట్ చేసి పాయింట్స్ స్కోర్ చేశాడు. అవిద్ దోహాన్ చూసుకుంటే లాస్ట్ 4 మ్యాచెస్ లో కేవలం 3 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. లెఫ్ట్ కవర్ లో ఉన్న అజిత్ పవార్ లాస్ట్ మ్యాచ్ లో ఒక సూపర్ టాకిల్ చేశాడు. బట్ తనైతే ఎక్కువగా ఫెయిల్ టాకిల్స్ చేస్తున్నాడు. పాట్నాతో మ్యాచ్ లో అయితే తను ఏకంగా 5 ఫెయిల్ టాకిల్ చేశాడు. హర్యానా టీం చూసుకుంటే కంటిన్యూస్ గా 4 మ్యాచెస్ విన్ అయ్యారు. బట్ రీసెంట్ గా లాస్ట్ 3 మ్యాచెస్ లో ఓడిపోయారు. ఢిల్లీతో మ్యాచ్ లో అండ్ జైపూర్ తో మ్యాచ్ లో కేవలం 1 పాయింట్ డిఫరెన్స్ తో మ్యాచ్ ఓడిపోయారు. హర్యానా టీం కి రైడర్స్ గా వినయ్ అండ్ శివం పతారే ఉన్నారు. వినయ్ రీసెంట్ గా జైపూర్ తో జరిగిన మ్యాచ్ లో అండ్ పూణే జరిగిన మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 18 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. తన పీకేఎల్ కెరీర్ లో ఒక మ్యాచ్ లో ఇవే హైయెస్ట్ పాయింట్స్ గా ఉన్నాయి. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 10 మ్యాచెస్ ఆడి 87 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇంకో రైడర్ అండ్ శివం పతారే చూసుకుంటే పాట్నాతో మ్యాచ్ లో అండ్ గుజరాత్ తో మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేశాడు. బట్ రీసెంట్ గా తన ఫామ్ అయితే డిప్ అయింది. లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక్క సూపర్ 10 కూడా లేదు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 11 మ్యాచెస్ ఆడి 84 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. తమిళ టెలివర్స్ జరిగిన మ్యాచ్ లో హర్యానా రైడర్స్ అయిన వినయ్ అండ్ శివం పతారే ఇద్దరు ఫెయిల్ అయ్యారు. దీంతో సబ్స్టిట్యూట్ గా విశాల్ దాటే వచ్చి సూపర్ 10 స్కోర్ చేశాడు. హర్యానా కెప్టెన్ అయిన జైదీప్ దహియా ఈ సీజన్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. తమిళ టెలివర్స్ తో మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ తనైతే హైఫై స్కోర్ చేశాడు. ఢిల్లీతో మ్యాచ్ లో అయితే తను 7 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 11 మ్యాచెస్ ఆడి 37 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 4 ఐపైస్ ఉన్నాయి అండ్ ఈ సీజన్ లో తను టాప్ 3 డిఫెండర్ గా ఉన్నాడు. రైట్ కార్నర్ లో ఉన్న రాహుల్ సేత్పాల్ బాగానే పర్ఫామ్ చేస్తున్నప్పటికీ తన లాస్ట్ సీజన్ ఫామ్ అయితే కంటిన్యూ చేయలేకపోతున్నాడు. తను యూపీతో మ్యాచ్ లో అండ్ జైపూర్ తో మ్యాచ్ లో హైఫై స్కోర్ చేశాడు. తను ఓవరాల్ గా ఈ సీజన్ లో 11 మ్యాచెస్ ఆడి 32 టాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇందులో 2 ఐపైస్ ఉన్నాయి.
కవర్ డిఫెండర్ అయిన నీరజ్ కుమార్ అయితే బాగా పర్ఫామ్ చేయడం లేదు. తను 11 మ్యాచెస్‌లో కేవలం 9 టాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. నవీన్‌కి రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్న ఆశీష్ నర్వాల్ 3 మ్యాచెస్‌లో 12 పాయింట్స్ స్కోర్ చేశాడు. హర్యానా టీమ్‌కి కోచ్‌గా మన్‌ప్రీత్ సింగ్ ఉన్నారు. రీసెంట్‌గా ఈయన పీకేఎల్‌లో 100 విన్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఈయన కోచింగ్‌లో గుజరాత్ టీమ్ 2 టైమ్స్ ఫైనల్స్‌కి రీచ్ అయింది. అండ్ హర్యానా టీమ్ సీజన్ 10లో ఫైనల్‌కి రీచ్ అయింది. అండ్ సీజన్ 11లో ట్రోఫీ విన్ అయింది. టైటాన్స్ టీమ్‌కి కోచ్‌గా కిషన్ కుమార్ హుడా ఉన్నారు. ఈయనైతే టైటాన్స్ టీమ్‌కి చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. లాస్ట్ మ్యాచ్‌లో ప్రఫుల్ జవారియా పర్ఫార్మెన్స్ గురించి రిపోర్టర్ అడగ్గా కిషన్ కుమార్ హుడా అయితే ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకున్నారు. కిషన్ కుమార్ హుడా యొక్క పీకేఎల్ జర్నీ చూస్తే ఈయన సీజన్ 6 నుండి సీజన్ 9 వరకు ఢిల్లీ టీమ్‌కి హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఈ 4 సీజన్స్‌లో ఢిల్లీ టీమ్ అయితే ప్లే ఆఫ్స్‌కి రీచ్ అయింది. అండ్ సీజన్ 7లో ఫైనల్స్‌కి రీచ్ అయింది. సీజన్ 8లో ట్రోఫీ విన్ అయింది. మరి ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ విన్ అవుద్ది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.